శ్రీశైలము సాగర్ సమర్పయామి ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్ర నిర్ణయం నెలాఖరులోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశం. సూత్రప్రాయంగా అంగీకరించిన రెండు రాష్ట్రాలు తెలంగాణ అభ్యంతరాలను బుటదాఖలు. అభ్యంతరాలుంటే పరిశీలిస్తామని జలశక్తి శాఖ. మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం. ప్రాజెక్టుల అప్పగింతలో హక్కులకు విఘాతమే. ఇదే ప్రతిపాదనను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ ప్రభుత్వము. అదన్నమాట జరిగినటువంటి వ్యవహారం. వార్త మొత్తం చదువుదాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. రైట్. శ్రీశైలం నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన 15 అవుట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణానది యాజమాన్య బోర్డు అంటే కేఆర్ఎంబీకి అప్పచెప్పేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. సంబంధిత ప్రతిపాదనలపైన తెలంగాణ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ వాటిని కేంద్ర జలశక్తి శాఖ తోసిపుచ్చింది. తొలుత ఆ ప్రాజెక్టులను అప్పగించాల్సిందేనని, ఆ తర్వాత రెండు రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసినా పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంపై త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం డ్యాము ఏపీ పరిధిలో, నాగార్జున సాగర్ డ్యాము తెలంగాణ పరిధిలో ఉంటాయి. ఒక్క నిమిషం, 3వ పేజీలో ఉందంట, పూర్తిగా చదువుదాం. అయితే నిరుడు నవంబర్ 29న ఏపీ ప్రభుత్వము అప్రజాస్వామికంగా సాగర్ డ్యాంను ఆక్రమించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేవ్శ్రీ ముఖర్జీ బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. శ్రీశైలము సాగర్ డ్యాంలతో పాటు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లు ఆస్తులను ఉద్యోగులతో సహా బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించారు. దీనిపైన ఇరు రాష్ట్రాలు తమ వాదనను వినిపించాయి. ప్రభుత్వానికి నివేదించాకే. చూడండి ఎట్లా ఉంది కథ. ఇగో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం జరుగుతుంది. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేస్తే తెలంగాణ జల హక్కులు తీవ్రంగా విఘాతం కలుగుతుంది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతను తీవ్రంగా వ్యతిరేకించింది. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సిడబ్ల్యూసి రూపొందించిన రూల్ కర్వ్ ఆపరేషన్ ప్రోటోకాల్ పైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఆర్ఎంసీ చేసినటువంటి సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని గతంలో అనేక సార్లు తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును ఇరు రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో పంచుకోవాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా ఉండాలని, అందుకు విరుద్ధంగా రూపొందించే రూల్ కర్వ్స్ను ఏమాత్రము ఆమోదయోగం కాదని పలుమార్లు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేందుకు ఏపీకి అనుమతి ఇవ్వాలని ఆది నుంచి డిమాండ్ చేస్తున్నది. ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాత వృధాగా దిగువకు పోకుండా మళ్లించుకున్నటువంటి మిగులు జలాలను లెక్కించవద్దని ఆర్ఎంసీ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సో కృష్ణ నది నుంచి మళ్లించేటువంటి ప్రతి నీటి చుక్కను లెక్కించాల్సిందేనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. నీటిని మళ్లింపు నిల్వ సామర్థ్యము ఏపీకి చాలా ఎక్కువ ఉందని, స్పిల్ ఓవర్ సమయంలో మళ్లించిన నీటిని కూడా ఏపీ వాటా కింద లెక్కించాలని, లేకుంటే మళ్ళీ ఉమ్మడి స్టోరేజ్ల నుంచి నీటిని కోరుతూ ఏపీ అధిక మొత్తంలో జలాలను వినియోగించుకునేటువంటి అవకాశం ఉందని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కృష్ణా జలాలు 50-50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని పదే పునరుద్ధరించడంతో పాటు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము క్యారీ ఓవర్ స్టోరేజ్కి అవకాశం కల్పించాలని పట్టుపడుతూ వచ్చింది. అమ్మా, ఇంత కథ ఉంది అది వెనక, మామూలు లేదుగా, పెద్ద కథనే ఉందన్నమాట. అంటే మనకిప్పుడు కరెంటు విషయంలో మనకు బొక్క పడుతుంది, నీళ్ళ స్టోరేజ్ విషయంలో బొక్క పడుతుంది, నీళ్ళ వాటా విషయంలో కూడా మనకు బొక్క పడుతుంది అనమాట. దీంతో మరి తెలంగాణ ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, ఏ విధంగా ఉంటుందని చెప్పాలి. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ, అదే మాట చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే ముందు వాళ్ళ చేతులకు పోయినాక మేము పరిశీలిస్తామంటే ఎట్లా పరిశీలిస్తారు? సిగ మొత్తం ఆ చేతిలో పెట్టినాక ఇక వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి, అట్టెట్టా నువ్వు చెప్తావు. సో కాబట్టి చాలా డేంజర్ అన్నమాట ఇది. దీని మీద కాస్త డీటెయిల్డ్గా రిటైర్డ్ ఇంజనీర్తో కూడా మనం ఒక చిన్న వాయిస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ తెప్పిస్తా నేను, ఒకవేళ వాళ్ళు అవైలబుల్లో ఉంటే తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా తెలంగాణ వాటానే, తెలంగాణ హక్కులని హరిస్తుంటే మన ముఖ్యమంత్రి గారని దావోసుకొని అక్కడ ఉలుకుతురు. ఇట్లా ఉంది కథ. సో కాబట్టి మిత్రులారా ఈ విధంగా ఉన్నది. అయితే ఒక చిన్న ట్వీట్ నాకు ఒకరు పంపిరు, చూడండి. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సైకిల్ ట్రాక్ పైన సోలార్ రూపులు ఉండేవంట. ఈ కాంగ్రెస్ వచ్చినాక అవి మాయమైపోయినాయంట. గత నెల రోజుల నుంచి గమనిస్తున్నా వారానికి కిలోమీటర్ చొప్పున మాయమైపోతున్నాయంట. సోలార్ రూపులు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి ఒకసారి పెట్టిరు. అంతకుముందుకు సోలార్ రూపులు ఉన్నాయంట, ఇప్పుడు సోలార్ రూపులు లేవంట. అవి నెల రోజుల నుంచి గమనిస్తూ ఉంటే
వారానికి 1 కిలోమీటర్ చొప్పున మాయమైపోతున్నాయి. మరి ఎవడెత్తుకపోతున్నాడు, ఎక్కడ పోతున్నాయి అనేది ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి. ఆ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్కు అందరికీ ట్యాగ్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పేసి ఒక నెటిజన్ ట్వీట్ చేసిండు, జనార్దన్ గౌడ్. అన్ని పోతున్నాయి, ఇంకా సోలార్ ఏం కరవ, మన నీళ్లు వాయే, మనది అంతా ఆగమే అవుతుండే అని చేస్తా ఉన్నారు ఆగం. సో కాబట్టి మిత్రులారా, ఈ విధంగా ఉంది పరిస్థితి.